హలో ఫ్రెండ్స్, ఈరోజు గణేష్ దానికి అయితే వచ్చేసినాం. మేమైతే చూసుకోవచ్చు మా వాళ్ళంతా ట్రాలీలో ఉన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. వీడి పేరు చెప్తే లైకులు కొట్టారంట. మా స్ట్రెంత్ చూడండి, వెనకాల కూర్చోన్నాడు. మా విఘ్నేష్ వానాలో పోతాం మేమైతే, మీరైతే వెయిట్ చేసేయండి. మేమైతే ఆంజనేయ స్వామి గుడికాడికి వచ్చేసినాము. వాళ్ళు టెంకాయ కొడదామనేసి. టెంకాయ 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 ఉంది చూడు. మా వాళ్ళు అయితే ఉన్ని పో. తొందర ఒక నిమిషమే కొట్టు. అయితే ఉంది ప్రస్తుతానికి. వచ్చేటప్పటికి ఎట్టుంటామో తెలీదు. పట్టాడు మొత్తం క్లైమేట్ చూడండి అసలుకి. చూడండి అంతా ఎట్లుందో. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పక్క కామెంట్ అయితే లైక్ చేయండి. అశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తున్నారంట కదా వీడియోలు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బ్యాక్గ్రౌండ్ చూడండి. వచ్చేటప్పుడు ఎట్లా వస్తానో తెలీదు. ఇప్పుడైతే ఇట్లా పోదానా మొత్తం ముఖం అయితే పోతుంది. హాయ్ సబ్స్క్రైబ్. మా విఘ్నేష్ మా కులాయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లే, వీడియోలు అయితే చూస్తాను వచ్చే. విఘ్నేష్ అయితే అసలు రానే గణపతి బొప్ప. అశ్వంత్ అందుకే ఇంత బాగా క్లారిటీ వస్తుంది. అశ్వంత్ చూడండి, విఘ్నేష్ అసలు మాట్లాడు వీడియోలు కాబట్టి మాట్లాడు. మామూలుగా అయితే మాట్లాడుతూనే ఉంటాడు. వీడియో తీస్తానని సిగ్గుపడుతున్నాడు. ఏమిరా ఏం మాట్లాడు, ఏమన్నా చెప్పు మా ఫ్యాన్స్ కి, మా ఆడియన్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి. మా సబ్స్క్రైబర్స్ కి ఏమన్నా చెప్పు విఘ్నేష్. ఒకప్పుడు అతగాడు కూడా యూట్యూబర్ అయ్యి ఇప్పుడు ఆపేసినాడు యూట్యూబ్. అంటే అతనికి కూడా ఒక 300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తానికైతే అడ్డంకులు వస్తానే ఉంటాయి. ఏదో రోడ్ డైవర్షన్ అయితే చేసినారు పోవాలి కాబట్టి. బొమ్మ అయితే ఎట్ట తిరిగి రోజు దాల్సిందే. రేపు ఏదో రావుకాలం ఏదేదో చెప్పినారు. అందుకే ఇంకా ఈరోజు నైట్ 1 లోపల బొమ్మ బీవీఆర్ కమిటీ ప్లేస్ అయితే ఉండాలా. జాతకం కాదరా, చెప్పాలి కదరా ఇన్ఫర్మేషన్. పిల్లలు ఫోటోషూట్ ఎర్రగుండ్లకి అయితే వచ్చేసినాము. మనం బొమ్మ ఈ బ్రిడ్జ్ దిగుతానే అయితే ఉంటుంది. మొత్తానికి అందరూ మన ట్రాలీని అయితే భారీగా చూస్తున్నారు. ట్రాలీని చూడండి మొత్తం అందరు చూస్తున్నారు. బస్సులో అయినా చూడండి వెనక్కి తిరిగి చూస్తున్నారు. మన ట్రాలీ అంటే అల్లరి. మనమైతే తీసుకుని ఆ చెట్లోనే మొత్తము మన బొమ్మ కనపడుతుంది చూడండి బయటికి. అక్కడే ఉంది ఆరెంజ్ వన్ ఏమన్నైతే బొమ్మ విగ్రహము చూసుకోవచ్చు. మనమైతే షెడ్యూకి వచ్చేసినాము. మనం కాకుండా వేరే వాళ్ళు కూడా తీసుకొని వచ్చినారు.
నా ఒక రావు ముందర పోనా, నా ఒక్క రావు ముందర పోనా అటు నా చాలు. ఆపు ఆపే పక్కకు ఆపుకో, ఆపుకోనా. అయితే బుడద ఉంది జారితే ఇంకా పైసలు అంతే. ఓ ఏ కాదు ఇట్టేరా ఆడ వాళ్ళు చూడండి తీసుకొని వస్తాను, జేసీబీలో అయితే తీసుకొని వస్తాను వీళ్ళు. ఇది మీరు చూసింటారు నరసింహన్న షెడ్ ఇది. మేమైతే ఫైనల్గా ఈడైతే బుక్ చేసుకున్నాము పొద్దుటూరులోది. అడ్వాన్స్ వెనక్కి తీసుకున్నాము ఎందుకు అనేసి, కొంచెం పెయింట్లు సరిగ్గా రాలేదనేసి మేమైతే బొమ్మ చేంజ్ అయితే చేసినాము. ఏ బొమ్మ అనేది సర్ప్రైజ్ చూసుకోవచ్చు. వీళ్ళైతే బొమ్మ తీసుకుపోతున్నారు, ఈ మంది కాదు వేరే వాళ్ళ బొమ్మ చూసుకోవచ్చు. ఇక్కడ బొమ్మలు అయితే ఎట్లున్నాయో ఇంత బొమ్మలు ఉన్నాయి మంది. దీంట్లోనే ఒకటి సర్ప్రైజ్ బొమ్మ అయితే చూసుకోండి. ఈ బ్రో వాళ్ళదైతే వీళ్ళు కూడా కడపనే మాసాబేట. ఈ బొమ్మ మన కడపకే వస్తుంది. ఈ బొమ్మ కూడా ఇది చూడండి, బ్యాక్ సైడ్ నుంచి చూడండి, ఇట్లా 22 feet ఉందంట. అసలుకి ఏమన్నా నా అసలు అంత పెద్ద బొమ్మ మాదే పెద్దది అనుకుంటా. అంటే చూడండి ఒకసారి, బాబా బురద అంతా. హలో రే మా బొమ్మగాడు ఉన్నారా, ఏమైంది మీరు రాండి, ఇంకా ఎత్తేదే అంతా రెడీ రాండి మీరు. రాండి ఏడే ఉన్నాం ఇంకా మన బొమ్మ ఏడే లోపల ఉంది. వీళ్ళ బొమ్మ చూడండి అసలుకి పిచ్చలు ఉంది. ఈ బ్రో ఎంత పడింది బ్రో? 1,25,000 బ్రో. బా ఏంది బ్రో 22 అడుగులు అంట. ఇట్లా 22 అడుగులు అంటే ఏమన్నా నా బ్రో. ఇది కడపకే, మన కడపలో ఒక 2-3 బొమ్మలు ఉన్నాయి ఇంత పెద్దటి. దాంట్లో ఒకటి అనుకోవచ్చు మనమైతే. మాసాపేటలో మాసపల్లి బస్ స్టాండ్ కాడ కదా బ్రో పెట్టేది. బాబా మనకు ఆకులు వీధండి బ్రో. చూడండి ఈ వేరే ఊర్లోకి పోయినాయి, కడపకి ఒకటే వచ్చింది కదా బ్రో. ఇది ఈ పీస్ ఒకటే వచ్చింది, ఈ మోడల్లో ఉన్నాయి వేరే ఊర్లోకి పోయినాయి. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. ఇక్కడ బుడద చూడండి ఇట్టే పోవాలా, పడితే పైసలు. మా కాళ్ళు చూడండి, వావ్ 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 వావ్, చాలా అమేజింగ్. ఇట్లుంటాయి కష్టాలంటే. చూడండి మొత్తం ఏం చేయలేము, తెచ్చుకోవాలంటే మన కష్టాలు ఇంకా పడాల్సిందే. ఇంకా వీళ్ళు ఎట్టయితే పోతారో మాదే పెద్ద బొమ్మ అంటే వీళ్ళు దేంట్లో పోతారు బ్రో? దేంట్లో వేసుకుపోతాం? టస్కరా? ఓకే మనదే బొమ్మ. ఇంకా ఇది తీద్దామనేసి వీళ్ళైతే పైన ఇప్పుతున్నారు మొత్తం. మన అశ్వంత్ అయితే ఇంకా టెంకాయ కొడుతున్నాడు. అశ్వంత్ బాది నా ఒకరావు, మీరు కొంచెం సైడ్ ఇస్తే టెంకాయ కొట్టేసుకుంటాం నా. ఇట్లా తిరగండి ఇద్దరు. మనదే బొమ్మ. వాళ్ళు చూడండి పైన అంతా దిప్పుకుంటున్నారు, మనకేమి ఇది రాకుండా. జేసీబీ కూడా, ఇది క్రెయిన్ కూడా వచ్చేసింది లిఫ్ట్ చేయడానికి. అశ్వంత్ జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప, జై బోలో గణేష్ మహారాజ్ కే. కింద బండ మీద కొట్టు, గట్టి కొట్టే. జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్ప. చెప్పు నీకు ఇస్తాడు, రే నాని ఇస్తాడా? రే నాని ఇస్తాడంట. రే 100 కన్నా నా కాడ ఎక్కువ లేదు, 200 నా కాడ ఉందంటే రే చెప్తాను. సరేలే నువ్వే చెప్పు, నువ్వు ఫోన్ చేయమని చెప్పు నాకు. చెప్పు సరేలే. సరేలే. మన బొమ్మ అయితే ఎత్తుతాండ్రు ఇంకా చూసుకోవచ్చు. వీళ్ళైతే తాళ్ళేస్తున్నారు.
విఘ్నేష్ 100 రూపాయలు ఉందండి చాలా ఫోన్పేలో. నాకు బే రావాలి మళ్ళా బేస్తాను. చూసుకోవచ్చు మన బొమ్మ ఇంకా అంత పెద్దది. మనం అయితే పెట్టడం ఇప్పట్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద బొమ్మ పెట్టడము. చూడాలా ఏమవుతుందో. మన బొమ్మ అయితే వచ్చేస్తుంది. దానికైతే చూడు ఆ మనిషి పైన కూర్చున్నాడు. మొత్తానికైతే నీట్గా తీసుకొస్తాను. వాళ్ళే మనకేం సంబంధం లే. మొత్తానికైతే బయటికి వచ్చింది. మొత్తానికి మన బొమ్మ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడైతే మాకు పని ఉంది. మళ్ళా నెక్స్ట్ అయితే కంటిన్యూ చేస్తా అక్కడి నుంచి. మా వీడియో అయితే క్రెయిన్లోంచి తీస్తానా చూసుకోండి. విగ్రహం అయితే ఇక్కడ పోనీకి కూడా దారి లేదు, అందుకని దీంట్లోకి అయితే ఎక్కినాము. ఇదో మా వాళ్ళు అక్కడ ట్రాలీ అయితే రెడీ చేస్తాను. మా బొమ్మని దో ఎన్న చూడు అతి కష్టంగా తీసానండి. బొమ్మ అయితే మాదే అంట. పాపం అన్నోళ్ళు పొద్దున్న నుంచి తీస్తూనే ఉన్నారు. ఏం చేద్దాం నా బుడద అంతా చూడండి. చలికినా మాది పొద్దుటూరులో పెయింట్ చెడిపోయిందని ఇడికి వచ్చినాం. నా వచ్చినాం ఈరోజు బుక్ చేసుకున్నాం. ఈరోజు బొమ్మ ఎత్తకపోతున్నాం. ఏంది డ్యామేజ్ వాళ్ళు అయితే ఆడ ట్రాలీ పట్టుకొని రెడీగా ఉన్నారు. వస్తానే అయితే ఇంకా ఎక్కియాలా ఇంకా తీసుకుపోయి. మా వాళ్ళు అప్పటి నుంచి తిప్పి పెట్టమంటే పెట్టకుండా. అవునవునా అవునవును అందుకే చెప్తానా. లేదులేనా అందుకే మళ్ళీ యువతలకి తిప్పిస్తాము. ఇంకా ఇట్లా తిప్పించి ఆడ తగులుతుందని అంటే వాళ్ళు ఇంకా మేమైతే ఇట్లా తిప్పుకుంటున్నాము. ఇంకా మొత్తము ట్రాలీ ఓకేనా. ఏమన్నా క్యాంపు నాని మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా మా బొమ్మనైతే దీని మీద కూర్చోబెట్టేసినాము. ఇంకా మేమైతే కడపకు తీసుకుపోవాలి. ఇంకా దీన్ని కడప భారతీ బార్ స్ట్రీట్కి అయితే పోతుంది. ఇంకా ఇది మనమైతే పోవాలా. ఓకే మళ్ళీ అయితే మనం కదిలినాక స్టార్ట్ చేస్తాం. ఇంకా
మాదైతే కొంచెం పెయింట్ అది బ్లాక్ షేడ్ కావాలనేసి మేమైతే కొట్టించుకుంటున్నాము ఎన్నోల్లో. ఇక్కడైతే బొమ్మ అయితే అంతా హైలైట్. మేము ఎలాగొకటి ఒక్కటి పెయింటింగ్ చేయించుకుంటున్నాము. ఇవన్నా మీకు తెలిసింటే కామెంట్ చేయండి. నరసింహ క్యాటరింగ్స్ ఇవన్నా చూడండి, ఈ మనిషి బిజీగా ఉన్నాడు. దానికైతే మా ఎలక అనా మొత్తం ఎన్న బొమ్మలు అన్నీ ఇంకా షెడ్లోంచి బయటికి పోలే, ఇంకా పండగకి వాడడం ముందు అనేది నా దానికి కళ్ళు పెట్టినా మళ్ళా కళ్ళు చూసుకోవచ్చు. మా బొమ్మ కడపగా అయితే తీసుకుపోయి ఇంకా లో అయితే స్టార్ట్ చేస్తా. ఇక్కడ కష్టం ఇంకా తీయడము. దానికైతే మేమైతే బొమ్మనైతే ఎక్కిచ్చేసినాము. మా బొమ్మ బ్యాక్ సైడ్ వస్తుంది. దీంట్లో లోపల క్యాబిన్లో ఉన్నాం కాబట్టి మేము బొమ్మ అనేసి ఇలా ఫ్లాష్ వేసుకొని చేస్తున్నాము. ఫుల్ కష్టం అయిపోయింది మాకైతే. బాబా మొత్తం వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. చాలా కష్టంగా ఉండింది మాకైతే. మొత్తం బయటికి తీసుకొని వచ్చి మేము ఎక్కించి తేవాలంటే ఎర్రగుండ నుంచి బయటకు వచ్చే లోపల మాకు చాలా కష్టమైంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కాడ ఉన్నాము. మాల్ పట్ట కప్పుతాను, ఎందుకంటే పట్ట ఊడిపోయింది. కడపలో ఫుల్ వానంట, అందుకనే పట్ట అయితే కప్పేసాను. ఇంకా కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకొక 2 పట్టలు కప్పితే అనేసి పట్టలు కప్పుతాను. ఈడే ఆపేసి బైపాస్ లో మళ్ళీ ఊర్లోకి పోతే కష్టం అవుతుందని. మీరైతే ఈ నుంచి చూసుకోవచ్చు ఎంత పెద్ద బొమ్మ. మీకు చూసానే అర్థమవుతుంది ఎంత పెద్దదో ఇది. బ్యాక్ సైడ్ నుంచి మాడు చూడు పైన ఉన్నాడు ఆకాశంలో. మామూలు ఇంత కష్టపడరు అనుకున్నాము, కానీ మామూలు బాగానే కష్టపడుతున్నారు అంతా. మా కోసం అయితే ఫుల్ వెయిటింగ్ అక్కడ వీధులలో. మా తేజాన మా బొమ్మ స్పానర్ చూడండి, ముందర కారులో ర్యాలీ చేస్తున్నాడు. జెండా పట్టుకొని సన్ రూఫ్ లోంచి పైకి వచ్చినాడు. మన కోసమే లైటింగ్ ఇస్తుంది జేసీబీ. మన బొమ్మ మన బాయ్స్ అంతా ఇక్కడే ఉన్నారు. గొంతు పోయింది, పోలీసులు ఉన్నారని ఏం అరచడం లే మన వాళ్ళు. మన స్ట్రీట్ లోకి వెళ్ళిపోయినాక మనం మళ్ళీ ఆటలాడదాం. మన బాయ్స్ అయితే అప్పుడే వచ్చేసినారు కొంతమంది. ముందు నుంచే ఇంకా మనం సందులోకి రాకముందే అప్పుడే ఎవరో క్రాకర్స్ అయితే కాలుస్తున్నాడా. మనమైతే మన సందులోకి అయితే వచ్చేసినాం దగ్గరికి. నా పానా
మామూలుగా అయితే లేదు. మా బ్యాండ్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. మాకు అస్సలు నచ్చలేదు. మేము చేసేది ఏం లేదు, కానీ కొట్టినంతసేపు ఎంజాయ్ చేసినాం. వాళ్ళు పోయిందే మేలైంది. మా బొమ్మకి పడిన కష్టాలు మేమైతే సచ్చినాము. ఎందుకంటే సందులో తిరగల. ఫస్ట్ మేమే తిప్పినాం చేతులతో. ఏం చేయాలో కూడా మాకు తెలియడంలే. ఇప్పుడైతే బొమ్మ ఆడుంది. బొమ్మ అయితే ఆడుంది. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం కావడంలే. మీరైతే ఒక సలహా ఇవ్వండి. అయితే చెప్తానా, బొమ్మ అయితే తెచ్చినాము, ఏం చేస్తామో తెలీదు. బొమ్మ అయితే పెడతాము. ఇప్పుడు స్టేజీల మీద కూర్చోన్నాం. బ్లో అయితే దింపేటప్పుడు పెడతా. ఇంకా క్రెయిన్ రాలే. క్రెయిన్ వచ్చినప్పుడు క్రెయిన్ వీడియో అన్ని తీసి వీడియో అయితే చేసి పెడతా. ఓకే బాయ్. మా వాళ్ళు అయితే పైనంతా ఎక్కుతున్నారు. బొమ్మ లోపలికి రావడం కష్టమైంది. డెకరేషన్ ఆల్రెడీ వేసినారు కాబట్టి స్ట్రక్చరు. ఆ పై నుంచి అయితే ఎడ్జ్ లో కష్టమైతుంది బొమ్మను తీసుకురావడము. మా వాళ్ళు పైకి ఎక్కి ఇప్పదీస్తాను డైరెక్ట్. చాలా కష్టపడుతాను మా వాళ్ళు అయితే మొత్తానికి. చూడండి, వాళ్ళు డెకరేషన్ వాళ్ళు కాదు, వాళ్ళు మా వాళ్ళే. డెకరేషన్ వాళ్ళు ఎవరు లేరు ఈడ. ఇంకా మా వాళ్ళే తీస్తాను అంతా బొమ్మ అంతా పెట్టడము. క్రెయిన్ కూడా వచ్చేసింది అక్కడైతే. ఆ క్రెయిన్ అయితే లోపల తిరగదనేసి ఉంటే ఇంకా మేమే దీన్ని తిప్పుతాం లోపలికి. ఇంకా మేమేం చేయాలి, అన్ని మాకే లాసులు పడుతున్నాయి ఇప్పుడు. మాల్ చూడండి, ఇంకా దీన్ని మాల్ డైరెక్ట్ ఫ్రేమ్ నే ఎత్తుతాండ్రు. వచ్చేసింది లోపలికి వచ్చేసింది. మొత్తానికి అయితే లోపలికి మాల్ డైరెక్ట్ ఫ్రేమ్ నే ఎత్తినారు. డైరెక్ట్ మొత్తాన్ని ఎత్తేసినారు. ఇంకే అందరు అవసరం లేదు ఇంకే ఆడ. చూడ వాళ్ళు మొత్తానికి తోసారు. లోపలికి అయితే తెచ్చినారు బయట నుంచి. లోపల తోసారు. తనకైతే క్రేన్ ఇటు సైడ్ నుంచి వచ్చింది. ఇటు నుంచి మా వాళ్ళు దాన్ని బొమ్మను లోపలికి తీసుకొని పోయినారు. ఎట్టొకట క్రేన్ అయితే ఈ సైడ్ నుంచి వచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి పెడతా అని అంటే ఇంకా ఏదో ట్రై చేస్తాము. చూడండి బొమ్మ ఇడింది. నా విగ్రహానికి దారం తీయలే, ఇంకా ఉండండి. క్రేన్ వచ్చింది. మా వాళ్ళు అంతా టెన్షన్లో ఉన్నారు. ఆయన మా అన్న బొమ్మ తెప్పించిన అన్న పొద్దున్న నుంచి పాపం టెన్షన్ పడుతూనే ఉన్నాడు. మా సుమన్ అన్న చూడండి, చెమటలు కక్కిన్నాడు అంతా. ఆ మనిషిని చూడండి, అంత చెమటలు. మా పరిస్థితి ఏం చేయలేములేండి ఫ్రెండ్స్. బొమ్మ పెడతాను కాబట్టి ఇంకా 16 వాచుకోవచ్చు మాది. ఇవన్నీ అలవాటు. ఇంకా అందరూ కష్టపడతారు పాపము. ఏదో కామెడీ చేస్తారు కానీ చూడు వాళ్ళంతా ఏదో మా డెకరేషన్ పని వాళ్ళలాగా చేసేస్తాండ్రు. వాళ్ళే మా వాళ్ళే అంతా. ఇంత మా వాళ్ళే డెకరేషన్ వాళ్ళు అయిపోయినారు ఈ రోజుకి. ఆల్రెడీ ఎప్పుడో తీసేసినాం లేరా నాయన.
అట్ట ఎప్పుడో టెంకాయ కొట్టినప్పుడే పెట్టినాం మనం బొమ్మని బయటికి తెచ్చేటప్పుడే పెట్టినాం. మా బొమ్మ ఎట్టుందో రివ్యూలలో చెప్పండి. మొత్తం డెకరేషన్ అయినాక చూస్తురు. ఇప్పుడు కొంచెం సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది మీకు, డెకరేషన్ అయినాక భారీగా అనిపిస్తుంది. ఇంకా తొండం బాగుందినా. ఏ అశ్వత్ ఆ ట్రైన్ ఎనికి, అది దాన్ని ఎనికి లాగండి ఖాళీని. ఎవరు పేర్రా? రెడ్డి. రెడ్డి రెడ్డి మాల్లో మొత్తం జేసీబీ ఆడుంది. వాళ్ళు ఇంకా ఎక్కిన్నారు, బెల్ట్ వస్తుంది. వాళ్ళు చూడండి గాల్లో ఉన్నారంతా. అడావిడి ఉంది. మనం ఇప్పుడు ఏం మాట్లాడినా కొట్టున్నారు వీళ్ళు వీడియో కోసం. మనం ఇక్కడ పని చేయాల్సింది వీడియో తీసుకుంటున్నాం. మా రాఘవ అన్న సలహా ఇస్తున్నాడు ఎట్ట చేయాలని. వాళ్ళైనా నైట్ టైం ఎంత అవుతుందంటే చూడండి. అసలు టైము 1:33. వాడు సెట్ చేసుకుంటాడు ఇంకా డెకరేషన్. అదే కదా, నాకు ఏం అర్థం కావడం అసలు. జిమ్ చేసేది మధ్యలో మా వాయిస్ వచ్చే ఏం లేదు. ఆయన చెప్పి మాడినరా ఆయన చెప్పా చేయరాడా పైన మొత్తానికైతే బొమ్మ లిఫ్ట్ అయితే చేస్తారు. ఇంకా మొత్తానికి మాల్లో దిగురా
తనకైతే క్రేన్ నవీన్ ఇటు పక్కకి రా ఇటు పో నీ ఫ్రెండ్ మీకు రండి అందరూ ఇది రావాలి ఏనా స్లోగా లేపోను బ్రో స్లోగా లేపోను ఫోన్ చేయి నేను చూసుకుంటా ఇట్లా ఎనికి పోవాలి మాల్ బొమ్మ లిఫ్ట్ చేస్తానే కింద ట్రాలీ అయితే తీసేసుకోవాలా ఆయన హాయ్ చెప్పునా రాఘవన్న హాయ్ యూట్యూబ్ స్లోగా లేపోను స్లోగా తనైతే మాల్లో ఇంకా లేవింది క్రెయిన్ తనకి నిలబెడుతుంది కింద స్టేజ్లో అరేంజ్ అయితేనే ఇంకా పెట్టేదే నా వీడియో తినా అంటే ఆగొద్దు ఏ విష్ణు స్టడీగానే తీస్తానా నా జబ్బులు కట్టెకి వచ్చేది అది ఎందుకు జాగ్రత్త పట్టుకో కాదు విక్రమ్ పో విక్రమ్ పట్టుకోండి బ్రో విక్రమ్ పో జోలో పెట్టుకో కట్టే చాలే నవీన్
తమ్ముడు రాయి తీసుకో ఉందిలే 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 ఓ టెంకాయ కొడవు రొట్టిందరు డౌన్ డౌన్ ఇట్లా 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 రావాలా లోపలికి నీ సైడ్కి రావాలా కొంచెం ఈ పక్క రమ్మన్నా ఒక్కరో ముందుకు రమ్మన్నా నా ఆడ ఎనికి బాల్ నా పక్క నా ఇంటికి పోతుందా ఈడ ఎనికి బాల్ ఈడ ఎనికి ఉంది క్రాస్ ఉంది బొమ్మ ఇట్లా పోవాలా అది ఓకే సెంటిమెంట్ లేదు కదా సెంటిమెంట్ ఉండేది పొద్దుగా బ్లాక్ ఆవేశంగా ఎత్తద్దన్నా కొంచెం కాదు ముందుకు రావాలి నా నా నువ్వు వీడికి రా వీడికి రా నన్ను వీడికి రా ఇస్తా నీకు అర్థం ఆడ మళ్ళీ క్లాత్ కుట్టుకోవాలన్నా ఇబ్బంది కదా పోవడంలే మేము లాక్కుంటాం నవీన్ చూసానండి ఓకే 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 డౌన్ 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 ఏ చేతులు జాగ్రత్త యో బస్ సరిపోయింది లాగాకండి ఎక్కడం వల్ల ఫ్రేమ్ డౌన్ ఉంది వాళ్ళు ఎక్కడం వల్ల ఫ్రేమ్ డౌన్ అయింది అంతే ఫ్రేమ్ జరుగుతున్నాం లేదు జరగాలి ఫ్రేమ్ పైకి లేచినప్పుడు ఇక బెండ్ అయింది నా నా ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి నా లెఫ్ట్ సైడ్కి రావాలా
ఒక నిమిషం పెట్టరా ఒక నిమిషం పైకి రా. ఇంతమంది చూస్తే కాదరా ఇంతమంది. తేజ చూడు, ఇది నుంచి ఇది బాగుంది. విగ్రహం ఇట్లా వచ్చినట్టుంది, ఇటు సైడ్ గ్యాప్ గురించి కాదు, విగ్రహం సిట్టింగ్ ఒక సైడ్ ఉన్నట్టుంది. ఈ పక్క సైడ్ ఇప్పుడు ఫేస్ తల కొంచెం కొంచెమే చిన్న లుకింగ్ ఐస్ చూడు. No. Down. అలా లాస్ట్ జరిగింది నాకు లాస్ట్కి. ఇదైతే ప్రేమ్ అయితే డౌన్ అయింది. ఎందుకైందంటే బలం ఉంది, వాళ్ళ మనుషులు ఉన్నారు. ప్రేమ్ డౌన్ అయింది. బొమ్మ చూసుకోవాలి. అదే బొమ్మ అయితే ఇప్పుడు బయట వచ్చింది. ఇప్పుడు ఐస్ మనకు వచ్చినాయి చూడు. అన్ని అట్లా జరగాలని కాదు, వాళ్ళు బరువు ఉన్నారు. ప్రేమ్ వాళ్ళు దొబ్బిన్నారు కదా, ప్రేమ్ జరిగింది. బండలు పెట్టండి రే కింద. క్లాస్ పోయింది. మనకు ఐస్ సైడ్ వచ్చాను. నువ్వు ఫ్రేమ్స్ గమనించి వాళ్ళు మనుషులు బయట సరిపోయింది. ఐస్ మనకు రావాలా, మళ్ళా జరుగుతుంది. అంతే ఓకే డౌన్ కరెక్ట్ ఉంది. దించే కరెక్ట్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా, ఫ్రేమ్ డౌన్ అయింది. విగ్రహం ఎనికిపోతాను. ఏంది ఫ్రేమ్ పోయింది, ఫ్రేమ్ సెట్టింగ్ లేదు. ఫ్రేమ్ డౌన్ అయిపోతుంది. బండలు నా మాటిని ఫ్రేమ్ తీసేయండి. దానికి బండ బాగా పెట్టి దాని నుంచి చిప్స్ తీసేయమన్నా, లేదంటే ఆ చిప్స్ లోపలికి ఎక్కువ వెళ్ళిపోతుంది. అది ఒక నిమిషం పట్టుకుంది. ఇది మొత్తం లాగ పెడతాను, అందుకు మొత్తం లాగ పెడతాను. నో నానేనా నో పట్టుకుందిరా ఇది ఇట్ట. సక్సెస్ఫుల్ గా మా బొమ్మ అయితే లాంచ్ అయిపోయింది. జై గణేష్ మహారాజ్ కి. జరగాల బాగా ముక్కుని కొట్టి ఎవరు అన్ని బొమ్మ టెంకాయ కొడుతున్నాం ఇప్పుడు. బొమ్మకి టెంకాయ బొమ్మ దిగింది. మామూలు అయితే ఇంకా బొమ్మ నిలబడిపోయింది మొత్తము. ఇంకా అయితే కొడుతాండ్రు. ఈ క్రేన్ శబ్దం ఆగిపోయింది, మనశ్శాంతిగా ఉంది. బొమ్మ పర్ఫెక్ట్ కూర్చొని. బీవీఆర్ కమిటీ బొమ్మ ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్
ఫైనల్ గా అయితే కూర్చున్నాం. ఇక్కడ తీసానా వెలిగిరా. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, గణపతి బప్పా. జై जय बोलो गणेश महाराज के, జై जय बोलो गणेश महाराज के, జై జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. జై. ఒకటి పెట్టేయండి, ఒకటి పెట్టినారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా. ఇంతటితో మా బొమ్మ అయితే ఇక్కడ స్థాపించేసినాము. నెక్స్ట్ నుంచి ఇంకా బ్లాగ్స్ అయితే చేద్దాము. ఈ రోజుకి ఈ బ్లాగ్ అయితే అంతే. బోయ్ వాళ్ళైతే వెళ్తాను. పెట్టే చెప్పండి సార్.